నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఏపీ మంత్రివర్గం ఉదయం వెలగపూడి సచివాలయంలో సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అధ్యక్షత వహిస్తూ ఉండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కేబినెట్ మంత్రులు ఇందులో పాల్గొంటారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అందజేసిన పలు ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనల విలువ 28,546 కోట్ల రూపాయలు కాగా రాష్ట్రం భారీ పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవి. వీటిని ఇదివరకే ఎస్ఐపిబి ఆమోదించగా మంత్రివర్గం తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య గత 12 రోజులుగా జరుగుతున్న యుద్ధం ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై తెహ్రాన్ స్పందించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తొలుత అలాంటి ఒప్పందమేదీ లేదని పేర్కొన్న ఇరాన్ ఆ తర్వాత కాల్పుల విరమణకు సుముఖంగానే ఉన్నట్లు సూచనప్రాయంగా చెప్పింది. కాల్పుల విరమణపై ట్రంప్ పోస్టు పెట్టిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగాచి వెనువెంటనే 2 విభిన్న పోస్టులు చేశారు. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన రాజకీయంగా కాకరేపుతోంది. జగన్ పర్యటనలో 2 చనిపోవడం, అందులో ఓ వ్యక్తి జగన్ ప్రయాణిస్తున్న కారు కిందే పడినట్టు వీడియోలు వెలుగు చూడటం, జగన్ పై కేసులు నమోదు చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ తరుణంలో చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు గారు, ఈ రోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్ అధికారులు తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు నోటీసులు పంపించారు. ఉదయం సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనగా ఈటెల రాజేందర్ మరి కాసేపట్లో సిట్ అధికారులు ఎదుట హాజరు కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. సింగయ్య మృతిపై టీడీపీ ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసలు సింగయ్యను వైఎస్ జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టలేదని తొలుత చెప్పిన ఎస్పీ ఆపై మాట మార్చారన్నారు. ఎస్పీ ఇలా ఎందుకు చేశారో అందరికీ తెలుసని బొత్స పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం జిమ్మిక్కలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై ఇచ్చిన హామీలపై దృష్టి పెడితే మంచిదన్నారు. బీసీ బిల్లు అంశానికి రాజకీయ రంగ పులుముతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని కవిత ఇప్పుడు వారి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం బీసీ బిల్లును శాసనసభలో ఆమోదింపజేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీ హోంమంత్రి అనిత మాటల దాడి చేశారు. రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు జగన్ అని ఆరోపించారు. రాజకీయాల్లో వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలన్నారు. రాజకీయ నేతల వ్యాఖ్యలను చాలా మంది వింటారని, హింసను ప్రోత్సహించేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పొదిలిలో వైసీపీ నేతల అరాచకాలను అందరూ చూశారని, 10 అడుగుల రోడ్డులో ఎలా వెళ్లాలో వైసీపీ నేతలకు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. జగన్ పరామర్శ పేరుతో వెళ్లి రోడ్ షో నిర్వహించారన్నారు. రైతు భరోసా సంబరాలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుండగా దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు సంబరాలు చేయాలా? 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇస్తున్నందుకు సంబరాలు చేయాలా? కేసీఆర్ 11 సార్లు రైతు బంధు ఇస్తే ఎలాంటి ఉత్సవాలు చేయలేదని, కేసీఆర్ నాట్లకు నాట్లు రైతు బంధు వేస్తే ఓట్లకు రేవంత్ రైతు భరోసా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని ఆదేశించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించగా ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పును రిజర్వ్ చేసింది. తిరుమలలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం మరో అడుగు ముందుకేసింది. లడ్డు కౌంటర్ల వద్ద కియోస్కి మిషన్లు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తూ భక్తులు నగదు రహిత చెల్లింపులతో లడ్డు ప్రసాదాలు పొందే సౌలభ్యం కల్పించింది. ఇప్పటి వరకు వసతి గదుల కేటాయింపులో పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీల విధానాన్ని అమలు చేస్తున్న టీటీడీ మరోవైపు డొనేషన్ స్వీకరణలో నగదు రహిత లావాదేవీలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. తాజాగా శ్రీవారి ప్రసాదాల విక్రయంలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దురుద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సంచలన ఆరోపణలు చేశారు. పరామర్శల పేరుతో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్న పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా భయపెట్టాలని పర్యటనల పేరుతో బల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు.
తమ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బండ్లగూడ డిపో డ్రైవర్ విద్యాసాగర్ ను వీసీ సజ్జనార్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఒమన్ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఆదాయంపై పన్ను వేయాలని, దీన్ని 2028 నుంచి అమల్లోకి తీసుకురావాలని సూచిస్తోంది. ఏడాదికి 42,000 రిలయన్స్ కంటే ఎక్కువ సంపాదించే వారికి 5% చొప్పున పన్ను వేయాలని ఒమన్ భావిస్తోంది. పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 1% ఉండొచ్చని అంచనా వేస్తుండగా ఆదాయంపై పన్ను వేస్తున్న తొలి గల్ఫ్ దేశంగా ఒమన్ నిలవనుంది. ఇరాన్ ఇకపై అణ్వాయుధాలను తయారు చేయలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల తర్వాత ఇరాన్కు అణు సామర్థ్యం లేదని ప్రకటించారు. ఇకపై ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించలేదని, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టులో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓ అరుదైన ఘనతను నమోదు చేసింది. 93 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత్ జట్టు బ్యాట్స్మెన్ ఏకంగా 5 శతకాలతో రెచ్చిపోయారు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం 6 సార్లు జరిగే అరుదైన ఘటన కాగా విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.